హలో అండి అందరికి. తిరునాళ్ళు కదా! చుట్టాలొస్తున్నారని మా ఆయనేమో చికెన్ తెచ్చారు. చికెనయితే చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేపించుకొనొచ్చారు. కొంచెం గ్రేవీ ఎక్కువుండాలని ఈసారి నా స్టైల్‌లో కాకుండా మా అమ్మ స్టైల్‌లో అయితే వండుతున్నాను. అదెలాగో చూసేయండి. చికెన్‌లో పసుపు, ఉప్పు వేసుకొని వాటరొచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత వాటరయితే ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, దాంట్లో కొత్తిమీర, టమోటాలు వేసుకొని, కొంచెం ఉప్పేసుకొని, లో ఫ్లేమ్‌లో టమాటాలు ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్న చికెన్‌ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత కారం వేసుకోండి. మేమైతే కారం కొంచెం గట్టిగానే తింటాం. అందుకే ఎక్కువేశాను. మీరైతే చూసేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా. నేను బయటదే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసి దాంట్లో ధనియాల పొడి వేసి, ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ గంటికి అతుక్కుంటుంది అనంగా స్టవ్